ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, సర్వాధికారి అయిన దేవుడైంది నిరంతరము స్తోత్రార్హుడైనాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ఎవరు అనే ఈ ప్రశ్నకు ఈ మాట జవాబుగా ఉంది. ఆయనకు భూమి మీదను పరమందును సర్వాధికారం కలిగినవాడు. కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన బట్టి, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా ఉన్నవి. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. సమస్త జీవరాశులను పోషించుచున్నాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న సమయంలో కూడా దయ్యపు శక్తులపై, రోగములపై, గాలి, సముద్రముపై, మరణముపై తాను అధికారము కలిగిన వాడనని నిరూపించెను. తన మరణము, భూస్థాపన, పునరుత్థానము ద్వారా లోకము, పాపముపై, మరణముపై, సాతానుపై విజయము కలిగిన వాడనని నిరూపించెను. ఈ లోకంలో ఏదో ఒక అధికారము కలిగి ఉంటేనే ఎంతో గర్వపడతాం. అలాంటిది ఈయన సర్వాధికారం కలిగిన దేవుడయ్యుండి దీనుడిగా ఈ లోకమునకు వచ్చి మరణం వరకు తనను తాను తగ్గించుకుని, ఆయన తగ్గింపే నేడు మనకు పాప క్షమాపణను, రక్షణను అనుగ్రహించినది. పరలోకము కొరకు నిరీక్షణ కలిగించింది. ఈ ప్రభువును ఎవరు ఎరిగి ఆయన కొరకు జీవించెదరో వారు ధన్యులు. కనుక నేడే ఆయనను విశ్వసించు, ఆయనను అంగీకరించు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.